అంటే రీసెంట్‌గా కుంభమేళా ఇష్యూలో ఆమె కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా గూడా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే రీసెంట్‌గా ఆమె మైనరు, అందుకే మైనర్‌ని పెళ్లి చేసుకున్నందుకు కేస్ అయింది ఆ అబ్బాయి మీద అని రైజ్ చేస్తున్నారు. సో ఇది ఏమయ్యే ఛాన్సెస్ ఉంటదండి? ఆ అబ్బాయి ఏంటంటే చాలా పెద్ద ప్రాబ్లంలోనే పడిపోయాడు. హ్మ్. మోనాలిసాకి పెళ్లి ఇష్టం లేకపోతే తనకు తెలుసు కదా తను మైనర్ అని. సరే మైనర్స్ కన్సెంట్ ఇస్ ఇమ్మెటీరియల్, అంటే అది కన్సిడర్ చేయరు. ఈ అబ్బాయి బుద్ధి ఏమైంది? మైనర్ అని తెలుసుకోవద్దా ముందు? అంటే ఐఎమ్ నాట్ రియలీ స్కోల్డింగ్ హిమ్. ఏంటంటే ఆ అబ్బాయి మీద అంత కన్సర్న్తోనే తిడుతున్నాను నేను. ఓకే. స్టార్టింగ్లోనే మైనర్ అని చూసుకొని ఉండుంటే ఇప్పుడుతో కొంచెం నువ్వు మేజర్ అయ్యాక చేసుకుందాము ఇట్లాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకొని వెళ్ళేది. కానీ వీళ్ళకి తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి ఇప్పుడు అబ్బాయి మీద పోక్సో వేశారు కదా. అవును. ఆ పోక్సోలో కూడా హీ హ్యాస్ టు ఫైట్ సో మచ్. కానీ తన వైపు కొంచెం లీనియన్స్ ఆర్ కొంచెం లిబరల్గా కోర్ట్ ఎక్కడైనా ఆలోచించగలదంటే ఈ పెళ్ళయింది అనే ఒక విషయంతో మాత్రమే. అది కూడా వాళ్ళు ఈ అమ్మాయి చాలా ఆర్గ్యూ చేసింది కదా సోషల్ మీడియాలో, అవును. లవ్ అనేది ఇది అది అని చెప్పేసి. సో ఈ విషయంలో ఎక్కడో కొంచెం లిబరల్గా కన్సిడర్ చేయొచ్చేమో కానీ బట్ స్టిల్ హీ హ్యాస్ టు ఫేస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. ఈ కేసు తేలేదాకా కూడా అతని మీద కేసు ఉంటుంది కదా. పోక్సో ఈజ్ నాట్ అ స్మాల్ కేస్ కదా. ఓకే.